ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టివేశారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ అందుతోంది. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ లభించింది. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంజయ్ పార్టీ మారినట్టు ఆధారాలు లేవంటున్నారు స్పీకర్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ ని కొట్టేశారు. సంజయ్ పార్టీ మారారు అనటానికి తగిన ఆధారాలు లేవంటున్నారు స్పీకర్. సంజయ్ కి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ లభించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలో కేసులో ఏం జరుగుతుందని ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టేశారు. సరైన ఆధారాలు లేవని చెప్తున్నారు స్పీకర్. ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టేశారు. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే సంజయ్ పార్టీ మారారనటానికి ఆధారాలు లేవంటూ అనర్హత పిటిషన్ ని కొట్టేశారు స్పీకర్. పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అశోక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, మరో ఎమ్మెల్యేకైతే క్లీన్ చిట్ లభించింది. సరైన ఆధారాలు లేవంటూ స్పీకర్ ఈ అనర్హత పిటిషన్ ని కొట్టేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి అండ్ మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి? రైట్, అనుకున్నట్టుగానే రిజల్ట్ వచ్చిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో 7 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి రిజల్ట్లో ఏదైతే పొందుపరిచారు, ఇంకా ఆర్డర్ కాపీ రానప్పటికీ కూడా దాంట్లో ఉన్న అంశాలు ఇక్కడ కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా అయితే ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన ఏదైతే వాళ్ళ జీతపత్యాలు ఉన్నాయో అవన్నీ కూడా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఫండ్లో డెబిట్ అవుతున్న నేపథ్యంలో దాన్ని చూసి వీళ్ళు బీఆర్ఎస్లోనే ఉన్నట్టుగా అటు స్పీకర్ చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఆపోనెంట్స్ ఎవరైతే పిటిషనర్ ఇస్తున్నటువంటి ఆధారాలు ఏవైతున్నాయో అవి కూడా కరెక్ట్గా మ్యాచ్ కావట్లేదు. కాబట్టి ఖచ్చితంగా అతను ఎక్కడ కూడా పార్టీ మారిన దాఖలాలు అయితే కనిపించట్లేదని చెప్పి కూడా స్పీకర్ చెప్తున్న నేపథ్యం మనం ఆ 7 చూసాం. ఈ సంజయ్లో కూడా కనిపిస్తున్న నేపథ్యం చూస్తున్నాం. అయితే ఇంకా ఏదైతే తీర్పుకు సంబంధించినటువంటి కాపీ రావాల్సింది, కానీ మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపైన మొదటి నుంచి కూడా ఇక్కడ చర్చ అయితే అవుతుంది. దానం నాగేందర్ కావచ్చు, కడియం శ్రీహరి కావచ్చు, ఈ ఇద్దరి ఎమ్మెల్యేలలో ఆధారాలు బలంగా ఉన్న నేపథ్యంలో అయితే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా ఆరోపిస్తుంది. అటు దానం నాగేందర్కి సంబంధించి సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేయడం కావచ్చు, ఆయన అటు ఏదైతే కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేసిన నేపథ్యంలో ఆ ఆధారాలు గట్టిగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా దానం నాగేందర్ విషయంలో స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతారన్న ఒక ఉత్కంఠ అయితే కొనసాగింది. సో దానికి సంబంధించిన దానిపైన ఒకసారి ఆల్రెడీ చర్చ జరిగింది. బట్ ఈ రోజు కడియం శ్రీహరికి సంబంధించినటువంటి విచారణ సాగబోతుంది. 11 అవుతుంటాయి, ఇంకా కూడా అటు స్పీకర్ అయితే ఇక్కడికి చేరుకోలేదు. అటు పిటిషనర్ ఎవరైతే ఉన్నారో వివేకానంద కూడా ఇందాక మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో ముందుగానే రాజీనామా చేస్తే బాగుంటుంది, కేవలం స్పీకర్ దీన్ని నాంచే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ లాస్ట్కు మాత్రం న్యాయమే గెలుస్తుంది. అటు ఖచ్చితంగా కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్ కావచ్చు, ఇద్దరు కూడా అనర్హులుగా వేటు పడుతుంది. కాబట్టి ముందుగానే రాజీనామా చేస్తే వాళ్ళ గౌరవం నిలబడుతుందన్న ఒక వాదన కూడా అటు వినిపిస్తున్నారు. బట్ స్పీకర్ మాత్రం తన పని తాను చేసుకుపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకవైపు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఉన్న నేపథ్యంలో చాలా తక్కువ టైం పీరియడ్లోనే ఇది కంప్లీట్ చేయాలనే నేపథ్యంలో అటు సంజయ్కి సంబంధించినటువంటి తీర్పు రావడం జరిగింది. మిగతా ఇద్దరు ఎమ్మెల్యేలకు సంబంధించి మొదటి నుంచి కూడా ఎదురు చూస్తున్నాం. సో దానికి సంబంధించినటువంటి ఈ రోజు విచారణ జరిగిన తర్వాత ఏ విధంగా ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో 7 ఎమ్మెల్యేలకు తీర్పు ఇచ్చిన నేపథ్యంలోనే ఆ రోజే కడియం శ్రీహరి కూడా ఒక అఫిడవిట్ స్పీకర్కి ఇవ్వడం జరిగింది. మొదటిసారి రిప్లై కావచ్చు. ఆ మొదటిసారి రిప్లైలోనే నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, కావాలంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఎవరైతే పిటిషనర్ ఉన్నారో మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు చూపించాలని చెప్పిన నేపథ్యంలో ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు స్పీకర్ ఛాంబర్లో కొద్దిసేపట్లో దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగబోతుంది. సో ఈ నేపథ్యంలో ఏం చేయబోతున్నారు, అటు స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోబోతాడు, ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన నిర్ణయం ఏ విధంగా ఈ మిగతా ఎమ్మెల్యేలు కాకుండా ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన విచిత్రంగా ఉంటుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మొత్తానికి ఒక పొలిటికల్ హీట్ అయితే పెరుగుతున్న నేపథ్యం మనం చూస్తున్నాం. అటు కోర్టుకు సంబంధించినటువంటి డేట్ కూడా దగ్గరకు వస్తుంది. 6th డేట్ పెట్టినట్టుగా ఉన్నారు. సో ఆ 6th వరకు కూడా దీనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ దానం నాగేందర్కి సంబంధించి మరొక డేట్ కూడా ఇవ్వడం జరిగిన నేపథ్యంలో ఈ మొత్తం విచారణ చేసిన తర్వాత స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతాడు అని చెప్పి కూడా వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. బట్ వివేకానంద ఒక ఘాటైన కమెంట్ చేయడం జరిగింది. ఒకవేళ స్పీకర్ ఇదే కంటిన్యూ చేస్తే మిగతా ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఎలాంటి తీర్పు అయితే ఇచ్చారో అదే తీర్పుని కూడా ఈ ఇద్దరి విషయంలో కూడా కంటిన్యూ చేస్తే మాత్రం ఖచ్చితంగా న్యాయస్థానాలు ఉన్నాయి, న్యాయస్థానంలో తేల్చుకుంటాం అన్న ఒక వాదన వినిపించిన నేపథ్యంలో ఇది ఇప్పటితో ముగిసేలా అయితే కనిపించలేదు. బట్ స్పీకర్ నిర్ణయం బట్టి దాని తదుపరి ఏ విధంగా ఉండబోతుంది మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టేశారు. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని జగదీష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ కి సంబంధించి ఇవాళ స్పీకర్ రియాక్ట్ అయ్యారు. సంజయ్ పార్టీ మారాడు అనడానికి తగిన ఆధారాలు లేవంటున్నారు స్పీకర్. ఫిరాయింపుల కేసులో 8వ ఎమ్మెల్యేకి స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచే గెలిచా, నేను ఆ పార్టీ ఎమ్మెల్యేని అంటున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. అంతేకాదు అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానంటున్నారు. నా వేతనంలో 5,000 రూపాయలు బీఆర్ఎస్ కు వెళ్తున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్స్ ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే నేను మద్దతిస్తా అంటున్నారు ఎమ్మెల్యే సంజయ్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచా, నేను ఆ పార్టీలోనే ఉన్నానంటున్నారు. ఆ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేని అంటున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానంటున్నారు. నా వేతనంలో 5,000 రూపాయలు బీఆర్ఎస్ కి వెళ్తున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్స్ ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే నేను కూడా మద్దతిస్తా అంటున్నారు ఎమ్మెల్యే సంజయ్. ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ లభించింది. కొద్దిసేపటి క్రితమే 8వ ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ ఇచ్చారు స్పీకర్. ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ ని కొట్టేశారు. సరైన ఆధారాలు లేని కారణంగా ఆయన కొట్టేసినట్టుగా తెలుస్తోంది. ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ లభించింది. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పై అనర్హత పిటిషన్ కొట్టేశారు స్పీకర్. సంజయ్ పై అనర్హత వేటు వేయాలని పిటిషన్ వేశారు జగదీష్ రెడ్డి. కొంతకాలం పాటు దీనిపై విచారణ జరిగింది. ఆ తరువాత సంజయ్ పార్టీ మారాడు అనడానికి తగిన ఆధారాలు లేవంటూ స్పీకర్ ఫిరాయింపుల కేసులో 8వ ఎమ్మెల్యేకి క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచే గెలిచానంటున్నారు. నేను ఆ పార్టీ ఎమ్మెల్యేని అంటున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. అభివృద్ధి కోసమే కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నా అంటున్నారు. నా వేతనంలో 5,000 బీఆర్ఎస్ కి వెళ్తున్నాయి. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్స్ ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే నేను కూడా మద్దతిస్తా అంటున్నారు ఎమ్మెల్యే సంజయ్.